ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. చెప్పండి అంకుల్. ఎరా ఇందాక నుంచి ఫోన్ చేస్తుంటే తీబేటి. సారీ అంకుల్, సైలెంట్లో ఉంది, చూసుకోలేదు. సరిగానే మా ఉత్తరం ఎక్కడా? అదేంటి అంకుల్, వాడు సాయంత్రం 6 గంటలకే బయలుదేరాడుగా. ఆ విషయం నాకు తెలుసురా. ఆడెంతవరకు ఇంటికి రాలేదు. ఏడికెళ్ళాడో ఏమయ్యాడో అని ఇంట్లో అందరం టెన్షన్ ఆడుతున్నాం. నీకేమైనా తెలిసి చేశా? సారీ అంకుల్, నిజంగా తెలీదు. ఒకసారి నేను మా ఫ్రెండ్స్ అందరికి కాల్ చేసి కనుక్కుంటాను. ఒకవేళ ఎవరి దగ్గరికైనా వెళ్తే నేను మీకు అప్డేట్ చేస్తాను. తొందరగా ఫోన్ చేసి ఏ విషయం నాకు చెప్పు. అలాగే అంకుల్. ఏమన్నారు అల్లుడు గారు? ఆ గిరిగాడికి కూడా తెలియదంటే అత్తయ్య గురు. నా అనుమానం నిజమైతే ఆ మైథిలి మనం మొత్తం ఇద్దరూ లేచిపోయి ఉంటారు. అల్లుడు గారు, దయచేసి నా మనవడి గురించి అలా మాట్లాడకండి. అవునన్నయ్య, నా కొడుకు ఎప్పుడు అలా చేయడు. సరే సిస్టర్, నీ మాట నేనెందుకు కాదనాలే. నేనిప్పుడే ఆ మైథిలి వాళ్ళ ఇంటికి వెళ్తాను. అసలు ఆడ మైథిలి ఇంట్లో ఉంటే నా అనుమానం తప్పు, మీ నమ్మకం నిజం. పొరపాటున మైథిలి రాలేదు, నా అనుమానమే నిజం, మీ నమ్మకమే అబద్ధం. సరేనండి, ఇంకెందుకు ఆలస్యం? వెంటనే వెళ్ళి నిజమేంటో తెలుసుకోండి. మాకు కూడా కొంచెం ప్రశాంతంగా ఉంటుంది. అట్టగే వెళ్ళి చూసొస్తాను. వెళ్ళండి. మేడం, సార్ కాలు ఫాస్ట్గా రికవరీ అవ్వాలంటే గంటకొకసారి 5 మినిట్స్ నడిపించమని డాక్టర్ గారు చెప్పారు. ఓకే సిస్టర్, నేను చూసుకుంటాను. పవన్, నీకెన్నిసార్లు చెప్పాను నేను వర్క్లో ఉండగా కాల్ చేయొద్దని? ఓకే, నీ ప్రాబ్లం నాకు అర్థమవుతుంది. నాతో మాట్లాడకుండా నువ్వు ఉండలేవని. కానీ యువతలు నేను వర్క్లో ఉన్నాను కదా, ఫ్రీ అయ్యాక నేనే కాల్ చేస్తాను. బాయ్. సిస్టర్, ఎవరు? మీ బాయ్ ఫ్రెండా? అవును సార్, నాతో మాట్లాడకుండా ఒక్క నిమిషం కూడా ఉండలేరు. నేనంటే తనకి పిచ్చి ప్రేమ. ఓ, ఇలా అడుగుతున్నానని తప్పుగా అనుకోకండి. మీరిద్దరూ లవర్స్ కదా? మేమిద్దరం లవర్స్ అని మీకెవరు చెప్పారు? ఎవరు చెప్పడం ఏంటి మేడం, జనరల్గా ఇలాంటి ప్రాబ్లం వచ్చినప్పుడు పేరెంట్స్ దగ్గర ఉంటారు, కానీ ఈ సార్ దగ్గర మీరున్నారు. పోనీ వైఫ్ అండ్ హస్బెండ్ అనుకుందామా అంటే మీ మెళ్ళో ఏమో తాళి లేదు. సో ఫైనల్ గా మీ ఇద్దరు లవర్స్ అనుకున్నాను. నిజమే కదా? నిజమే. సార్, ఆ అమ్మాయి నిజం అనుకుంటుంది. సిస్టర్, నేను సరదాగా జోక్ చేశాను. యాక్చువల్గా నాకు ఒక లవర్ ఉంది. వెరీ ఇంట్రెస్టింగ్ సార్. తను ఎలా ఉంటుంది? అచ్చం మీలానే ఉంటుంది. సార్, అవును, తను చాలా అందంగా ఉంటుంది. పొడవైన జడ, చక్రాల్లాంటి కళ్ళు, అందమైన నవ్వు, అంతకంటే అందమైన మనసు. తనంటే నాకు ప్రాణం. ఒక్క మాటలో చెప్పాలంటే పిచ్చి. సూపర్ సార్. ఇంతకీ మీది 1 సైడ్ లవ్వా 2 సైడ్ లవ్వా? 1 సైడ్ లవ్వే. సో సాడ్ సార్. ఆ అమ్మాయిని ఎప్పటి నుంచి ప్రేమిస్తున్నారు? నా కల్లోకి వచ్చిన దగ్గర నుంచి. కళ్ళలోకా? షీఈ్ మై డ్రీమ్ గర్ల్. కల్లో చూసే తనని ప్రేమించాను.
రియల్లీ గ్రేట్ సార్. బయట చాలా మంది కుర్రాళ్ళు నెలకొక లవర్ని మార్చుతుంటే మీరు మాత్రం కల్లో చూసిన అమ్మాయిని ఇప్పటికీ ప్రేమిస్తున్నారు. రియల్లీ గ్రేట్ సార్. ఇంతకీ ఆ అమ్మాయి ఎక్కడుంటుంది సార్? ప్రస్తుతానికి ఇక్కడే ఉంది. ఏం మాట్లాడుతున్నారు సార్? మీ లవర్ ఇక్కడుందా? ఎక్కడా? ఆ, ఇక్కడ అంటే హాస్పిటల్లో కాదు, గుండెల్లో. నాకు అర్థమైంది సార్. మీ లవర్ మీ కళ్ళ ముందే ఉంది కదా? సిస్టర్, ఏం మాట్లాడుతున్నారు? అవును సార్, మీ లవర్ని చూస్తూనే కదా మీరు మాట్లాడుతుంది. సిస్టర్, ఇక్కడ నా లవర్ ఎక్కడుంది? అదే సార్, మీ గుండెల్లో ఉంది కదా. గుండెల్లో ఉన్న మీ లవర్ని చూస్తూనే కదా మాట్లాడుతున్నారు. హా, అవును అవును. సిస్టర్, మీకు వేరే పని లేనట్టుంది, వెళ్ళి మీ పని చూసుకోండి. అలాగే మేడం. మేడం, ఒకసారి ఇలా రారా? మేడం, మిమ్మల్ని ఒక మాట అడగొచ్చా? ఏంటది? మీరు ఎవరినైనా ప్రేమించారా? ప్రేమించడమా? నేనా? నెవర్. కానీ మిమ్మల్ని ఒకరు ప్రేమిస్తున్నారు మేడం. వాట్? అవును మేడం, నాకు తెలిసి ఆ సారు మిమ్మల్ని లవ్ చేస్తున్నారేమోనని నా డౌట్. నో సిస్టర్, హీఈస్ మై గుడ్ ఫ్రెండ్, హీఈస్ నాట్ మై లవర్. ఐ నో మేడం, కాకపోతే ఆయన చెప్పేదాన్ని బట్టి ఆయన ప్రేమిస్తుంది మిమ్మల్నేనేమో అని నాకు అనుమానంగా ఉంది. చూసిన వాళ్ళందరూ అలాగే అనుకుంటారు, కానీ హీఈస్ జెన్యూన్. జెన్యూన్ అయితే లవ్ చేయకూడదా? వాళ్ళకి లవర్ ఉండకూడదా? ఇప్పుడు కాకపోయినా ఫ్యూచర్లో అయినా అర్థమవుతుందిలేండి ఆయన ప్రేమిస్తుంది మిమ్మల్నేనని. ప్లీజ్ ఆయన గురించి అలా మాట్లాడకండి. ఆయనంటే నాకు చాలా రెస్పెక్ట్ ఉంది. ఓకే మేడం, సారీ. సిస్టర్ మీతో ఏం మాట్లాడింది? అదా, హా, మీతో 1 అవర్కి ఒకసారి వాకింగ్ చేయించమంది. నిజంగా వాకింగ్ గురించే చెప్పిందా? మీరు దేని గురించి అనుకున్నారు? వాకింగ్ గురించే, వాకింగ్ గురించే కదా. ఓకే. డాక్టర్, మా అమ్మగారికి ఏం ప్రాబ్లం లేదు కదా? ఏం లేదండి, నార్మల్ ఫీవరే. టాబ్లెట్స్ రాశాను, రేపటికల్లా సెట్ అయిపోతుంది. ఓకే డాక్టర్, ఓకే. మంచిది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.